హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ షార్ట్స్. ఈరోజు పికాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇలా చూపిస్తున్నానండి. ఇది ముందుగా నేను ఎందుకు చేశాను అనేది వీడియోలో చెప్తానని వినండి. ఏంటంటే ఈ పికాక్ అనేది మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయంట అండి. నేను మొన్న రీసెంట్గా మనకి జీ తెలుగులో ఓంకారం ప్రోగ్రామ్ వస్తుంది కదండి, దాంట్లో గురూజీ ఉంటారు కదా, తను వచ్చి చెప్పాడండి, పికాక్ అనేది ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది, కుదిరితే పెట్టుకోండి అని చెప్పారు. అది నేను అలాగనే ఆలోచించాను. ఇంట్లో పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది అంటున్నారు కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఖాళీ టైంలో మనమేం దీనికోసమని మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే చేసుకుంటే సరిపోతుంది కదా అని నేను చాలా థింక్ చేశానండి. ఆలోచించాక తర్వాత చేద్దామని ఆలోచన వచ్చిందండి. ఒక 1 day పట్టిందండి దీనికి చేయడానికి. నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. దీనికి పెద్ద మెటీరియల్ కూడా ఏం పట్టలేదండి. ఇది ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో చాలా ప్రశాంతత ఉంటుందంట అండి. అదేవిధంగా మనం దీంట్లో మల్టీ కలర్స్, డిఫరెంట్ కలర్స్ అనేది యూజ్ చేస్తాం కదా అండి, అవి అనేది నెగిటివ్ ఎనర్జీని తీసేసుకొని మనకి ఇంట్లో ఏకాగ్రత, ప్రశాంతత, పిల్లలు చదువుకున్న ఏకాగ్రత అనేది పెరుగుతుందంట అండి. నేను ముందుగా ఇలా ఒక కార్డ్బోర్డ్ షీట్ తీసుకున్నానండి, దానిపైన డ్రాయింగ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ పికాక్ సైజులో కట్ చేసుకున్నానండి. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో. ఇలా పికాక్ మనం చేసుకునేటప్పుడు ఈ వెనకాల పించం అనేది ఉంటుంది కదా అండి, అది కురువిప్పినట్టుగా పెట్టుకోవాలని చెప్పారు. దానివల్ల నేను ఇలా చేశాను. చాలాసేపు ఆలోచించాక నాకు ఇలా ఐడియా వచ్చింది, ఇలా చేయాలని. ఇలా చేశాను. ఎలా ఉందనేది మీరు పూర్తి వీడియో చూసి లాస్ట్ వరకు చెప్పండి కామెంట్ రూపంలో. వీడియో అనేది బాగా వచ్చిందా, నేను చేసింది ఎలా ఉందనేది. అయితే ఫైనల్గా నేను కార్డ్బోర్డ్ షీట్ని ఇలా కట్ చేసుకున్నానండి. తర్వాత దీనిపైన నుండి నేను కలరింగ్ చేసేసుకున్నానండి. మనకి ఇంట్లో పెయింట్ బాటిల్స్ ఉంటాయి కదా, దాన్ని చేసేసుకున్నాను కలరింగ్ అనేది. చూడండి, పికాక్ ఇలా కట్ చేసేసాను. దీనికి నేను ఇంట్లో DVD ప్లేయర్స్లో మనకి CDs ఉంటాయి కదా అండి, ఇదైతే మనకి చాలా షేడెడ్ కలర్స్ వస్తాయి కదా అండి, ఇట్లా మనకి రెయిన్బో టైప్లో కనబడుతుంది కదా చూడడానికి. షేడెడ్ కలర్స్ చాలా వస్తాయి కదా. నేను ఒక CD తీసుకొని దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి, లేయర్గా ఊడిపోతుంది. అలా కాకుండా కొంచెం 2 జాయింటింగ్గా వచ్చేలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నీ నేను పికాక్కి పెట్టేసుకుందాం అనుకున్నాను. ముందే ఒక న్యూస్ పేపర్ తీసుకున్నానండి, దాన్ని మనం రోల్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఇవి పికాక్కి బ్యాక్ సైడ్లో మనము పించం టైప్లో పెట్టుకోవడం కోసమని ఇలా రోల్ చేసుకున్నానండి. చూడండి, మీరు ఇవి ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి. మనం పికాక్ సైజుని పట్టేసి మనం దాన్ని ఎక్కువ పెట్టుకోవాలా తక్కువ పెట్టుకోవాలా అనేది మీ ఇష్టం అండి. నేను ఒక 18 వరకు పెట్టేసుకున్నానండి. చూడండి, ఇలా అన్నీ చేసేసుకుని తర్వాత దీన్ని కొంచెం గమ్ముతోటి స్టిక్ చేసేసుకున్నాను. తర్వాత వీటికి నేను ఫైనల్గా బ్లాక్ కలర్ అప్లై చేశానండి. ఇవన్నీ చేసి పెట్టుకున్నాను. చూడండి, బ్లాక్ అంతా దీంతో అప్లై చేస్తే సరిపోతుందండి. తర్వాత మనకి నోట్బుక్కి పైన వస్తుంది కదా అండి అట్ట అనేది, ఆ నోట్బుక్దే ఒక అట్ట తీసేసుకొని నేను ఈ పికాక్కి మనకి ఐస్లా ఉంటాయి కదా అండి, మనకి నెమలి కన్ను అంటారు కదా, అవి దీనికోసమని ఈ అట్టని యూజ్ చేశాను. ఈ అట్టని నేను ఇలా 4 సైజెస్లో తీసుకున్నానండి. 4 చేసేసుకొని దీన్ని కట్ చేసుకున్నాను. ఇది కూడా మీ ఇష్టం అండి, సైజ్ పెద్దగా చేసుకోవాలని వాళ్ళు పెద్దగా చేసుకోండి, చిన్నగా చేసుకునే వాళ్ళు చిన్నగా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు అయితే నేను దీనికోసమని బయట నుండి వెళ్ళి వేరే ఏ మెటీరియల్ కొనుక్కరాలేదండి, ఇంట్లో ఉండే వాటికి అడ్జస్ట్ చేసి ఇలా చేసుకున్నాను. మీకు కూడా కుదిరితే ఖాళీ టైంలో ఇలా చేసి పెట్టుకోండి. మనకు కూడా ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటే మనకు కూడా బాగుంటుంది కదా అండి. చేసి పెట్టుకోండి, ఇంట్లో అందానికి అందం ఉంటుంది, ప్లస్ ఇంట్లో ప్రశాంతత కూడా, ఏకాగ్రత ప్రశాంతత అనేది ఉంటుంది. చూడండి, ఇది ఎక్కడ పెట్టుకోవాలనేది కూడా నేను చెప్తానండి, మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. చూడండి, ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలా నేను ఒక 40 వరకు కట్ చేసుకున్నానండి. చూడండి, ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటికి కూడా
పెయింట్ చేసేసుకున్నానండి. చూడండి, వీటికి బ్లాక్ వేసుకున్నాను. ఇంకా మీ దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉంటే షేడెడ్ వచ్చేలాగా డిఫరెంట్ చేసుకోండి. నా దగ్గర ప్రజెంట్ ఉన్న వాటిని నేను చేసుకున్నానండి. ఇలా అన్నిటికీ బ్లాక్ వేసేసుకున్నాను. తర్వాత వీటికి కొంచెం నేమీ బ్లూ ఉంటుంది కదా అండి, అది వీటికి వేసేసుకున్నాను. ఈ కర్నూల టైప్ ఉండే వాటికి. చూడండి, ఇలా మొత్తం కంప్లీట్గా వేసేసుకున్నాక నేను కొంచెం సేపు ఆరబెట్టుకున్నానండి. వీటిని కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ నేను చూడండి ఇన్ని చేసేసుకున్నాను. వీటికి మిడిల్లో నేను గోల్డ్ కలర్ అప్లై చేశానండి. ఎందుకంటే గోల్డ్ లుకింగ్గా ఉంటుంది కదా అండి, మనకి సేమ్ పికాక్కి కూడా అలాగనే ఉంటుంది కదా, మిడిల్లో షేడెడ్ గోల్డ్ లాగా అలా పెట్టేసుకున్నాను. మిగతా అన్నిటికి కూడా ఇలానే పెయింట్ వేసుకున్నానండి. ఇది మనం పెట్టుకున్నప్పుడు రెడీ చేసి ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఇందాక తర్వాత చెప్తానన్నాను కదా అండి, ఇది మనము దక్షిణం వైపు గోడకి పెట్టుకోవాలంట అండి. దక్షిణం వైపు గోడకి పెట్టుకొని అది ఉత్తరం వైపు చూసేలాగా అరేంజ్ చేసుకోవాలంట అండి. అలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందంట. చూద్దాం. చేసి అయితే ఖాళీగానే ఉన్నాయి కదా అని చేసి పెట్టాను. ఎలా ఉందనేది తర్వాత నేను మళ్ళీ ఏదో వీడియోలో చెప్తానండి. మీరు కూడా చూడండి, ట్రై చేసి చూడండి. తర్వాత దీన్ని కూడా నేను సేమ్ పెయింటింగ్ చేసేసుకున్నానండి. నేను బ్లూ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే త్వరగానే అయిపోతుందండి. చూడండి, ఇలా చేసేసాక నేను ఈ మిడిల్లో ఇందాక మనము DVD ప్లేయర్ది కట్ చేసాం కదా అండి, CD అనేది, ఇది ముందుగా ఫెవికాల్ అప్లై చేసుకొని ఇలా మొత్తం స్టిక్కరింగ్ చేసుకున్నానండి. చూడండి, ఇక్కడ లైట్ పడుతుంటే మనకి ఎలా మిర్రర్ లాగా లుక్ వస్తుందో. చూస్తున్నారు, ఇలా అని ఒక్కొక్కటిగా నెమ్మదిగా పెట్టేసుకోండి. ఇవి అన్నీ ఒక్కటే షేప్లో ఉండాలని కాకుండా నేను ఇష్టం వచ్చినట్టు కట్ చేసేసుకున్నానండి. డిఫరెంట్గా ఉంటేనే లుకింగ్గా ఉంటుంది కదా అని. చూడండి ఎలా షేడ్గా వస్తుందో, కలర్స్ ఎంత లుకింగ్గా ఉందో. తర్వాత మనం బ్యాక్ సైడ్లో నేను ఇందాక మనం రోల్స్ చేసేసుకున్నాం కదా అండి, బ్లాక్ స్టిక్స్ లాగా, అవన్నీ ఒక్కొక్కటిగా ఫెవికల్ పెట్టి అప్లై చేసుకున్నానండి. చూడండి, కింది వైపు నేను బాగా పెట్టేసుకున్నానండి పింఛంలా ఉండడానికి. వీడియో అనేది ఎలా ఉందనేది చెప్పండి, మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా బ్యాక్ సైడ్ మొత్తము ఇలా బ్లాక్గా మనం ముందు పెయింట్ వేసుకున్నాయని స్టిక్కరింగ్ చేసేసుకున్నాను. తర్వాత ఫైనల్గా ఇది ఊడిపోతుందా అనే డౌట్ అనిపించింది. ఫైనల్గా నేను మళ్ళీ ఒక కార్డ్బోర్డ్ షీట్ పెట్టి స్టిక్కరింగ్ చేసుకున్నానండి పైన. అది వీడియో క్లిప్ మిస్ అయింది. తర్వాత నేను ఫ్రంట్ సైడ్ ఇలా అన్నీ ఒక్కొక్కటిగా అంటి పెట్టుకున్నానండి. చూడండి, ఒక్కొక్కటిగా అన్నీ పెట్టేసుకున్నాను. చూడండి, ఫైనల్గా మొత్తం స్టిక్కరింగ్ అయిపోయిందండి. తర్వాత నాకు కొంచెం బోసిగా అనిపిస్తుంది. దీన్ని ఏం చేయాలా అని ఆలోచించాను. ఒక ఐడియా వచ్చిందండి. తర్వాత వీటిలో కొంచెం రెడ్ కలర్ కూడా పెట్టేశానండి. మిడిల్లో మనం ఎల్లో ఇచ్చాం, గోల్డ్ ఇచ్చాం కదండి, ఆ గోల్డ్లో కూడా రెడ్ కలర్ పెయింటింగ్ చేశాను. కొంచెం డాట్గా పెట్టేసుకున్నాను. తర్వాత ఈ పీకాక్ బాడీకి గోల్డ్ కలర్ దాంతో ఇలా పెట్టేసుకున్నానండి డిజైన్. ప్లెయిన్గా ఉంటే బాగాలేదు కదా అండి. చూసారా, ఇలా అన్నీ పెట్టేసుకున్నాను.
తర్వాత ఐ పెట్టేసుకున్నానండి. ఇక్కడ నేను ఒక కుందన్ని కూడా స్టిక్కరింగ్ చేసుకున్నానండి, కొంచెం షైనింగ్గా ఉంటుంది కదా అని. నేను తర్వాత అవుట్లైన్గా మళ్ళీ గోల్డ్ తోటి ఇలా అవుట్లైన్ వేసేసుకున్నాను. చూడండి, అవుట్లైన్ వేసాక ఎంత అందంగా కనబడుతుందో. ఇంకా ఎక్కువగా లుక్ వచ్చేలా చేద్దాం అనుకున్నా కానీ అప్పటికే నాకు చాలా టైం తీసుకుందండి. ఇక చాలా అనిపించింది, ఇప్పటికి వరకైతే చాలే అని ఇక్కడికి కట్ చేసేయాలండి. చూడండి, ఫైనల్గా అయిపోవచ్చింది. తర్వాత పించం దగ్గర ఇలా పెట్టుకున్నానండి, 3 కట్ చేసేసి పేపర్యే. చూస్తున్నారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే, ఎక్కువ ఖర్చు లేకుండా ఓన్లీ ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి కొంచెం మనం బ్రెయిన్కి పదన పెడితే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. బయట వెళ్ళి మార్కెట్ వెళ్ళి తీసుకొచ్చి పెట్టుకునే వాటికంటే మన స్వహస్తాలతో చేసుకొని పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. చూడండి, ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో చూడండి. ఎలా ఉందనేది చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కదా అండి. చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందనేది. నేను తర్వాత దీన్ని మీకు ఒకసారి వాల్కి కూడా హ్యాంగింగ్ చేసి చూపిస్తానండి. ఎంత బాగా వచ్చిందో, అసలు ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదండి. చూడండి, నేను దక్షిణం వైపు గోడకి పెట్టాను. చూడండి ఎంత నీట్గా ఉందో. చూస్తున్నారు కదా ఎంత లుకింగ్గా ఉందో. ఇంటికి అందాన్ని పెంచుతుంది, ఇంట్లో ప్రశాంతత కూడా ఉంటుంది. ఇలా కుదిరితే ఖాళీ టైంలో చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.